బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న జాకీ భగ్నానీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ను 7 అడుగులు వేసిన తర్వాత ఇప్పుడు సౌత్లో కూడా ఈయన బాగా పరిచయస్తుడిగా మారిపోయాడు. ఇక అందుకే ఈయనకు సంబంధించిన ప్రతి విషయం కూడా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో వైరల్ అవుతుంది అనటంలో సందేహం లేదు. అందులో భాగంగానే గత కొన్ని రోజుల క్రితం జాకీ భగ్నానీ దీనస్థితికి చేరుకున్నారని, దివాళా తీశారని, ఇక ఆయన పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఆ వార్తలపై స్పందించారు జాకీ భగ్నానీ. ఇకపోతే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్గా, నటి రకుల్ ప్రీత్ సింగ్ భర్తగా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న జాకీ భగ్నానీ తన ఆర్థిక పరిస్థితిపై వస్తున్న రూమర్లకు స్పందించారు. ఆయన మాట్లాడుతూ, బడే మియా చోటే మియా సినిమా భారీ నష్టాలను మిగిల్చటంతో నేను దివాళా తీశానని, తిండికి కూడా డబ్బులు లేవు అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రూమర్ల వెనుక ఎవరున్నారో నాకు తెలియదు, కానీ ఎవరిని నేను నిందించాలని అనుకోవట్లేదు. ఈ సినిమా వల్ల నష్టం వచ్చింది, కానీ మళ్ళీ నేను దివాళా తీసేంత నష్టం పోలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు జాకీ భగ్నానీ. మొత్తానికైతే జాకీ ఇచ్చిన క్లారిటీతో రూమర్స్కి భారీగా చెక్ పడిందని చెప్పొచ్చు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ బడే మియా చోటే మియా భారీ బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా భారీగా నష్టాలను చవిచూసింది. ఏప్రిల్ 10, 2024న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరమైన పరాభవాన్ని చవిచూసింది. ఈ చిత్రానికి ఆలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించగా, మానుషి చిల్లర్, ఇమ్రాన్ హష్మీ, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కోసం జాకీ భగ్నానీ పూజా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై 350 కోట్లు బడ్జెట్ పెట్టి నిర్మించారు. అయితే వారికి కేవలం 110 కోట్లు మాత్రమే వచ్చింది. దీంతో ఈ నిర్మాణ సంస్థకి కోలుకోలేని దెబ్బ పడింది. నటీనటులకు పూర్తిగా పారితోషికం చెల్లించలేని పరిస్థితికి చేరుకుందని, ఆ సమయంలో అక్షయ్ కుమార్ పెద్ద మనసు చేసుకుని తమకు అండగా నిలిచారని జాకీ భగ్నానీ తెలిపారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చిన తర్వాతే తనకు ఇవ్వమని అక్షయ్ కోరారని, అందరికంటే ఎక్కువ మొత్తం కూడా అక్షయ్ కుమార్కి ఇవ్వాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే జాకీపై ఇలాంటి రూమర్లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.